వేదికలు అలంకరించిన అతిరథ మహారాజులందరికీ విచ్చేసిన కవి ప్రియులకు నా శుభాకాంక్షలు. ఈరోజు విధాన కవి ఫౌండేషన్ తరఫున ఒక చక్కటి కార్యక్రమాన్ని దీప గారు అరేంజ్ చేయడం విధాన కవి ఆ విధానంగానే చాలా చక్కటి కార్యక్రమాన్ని అయ్యో హడావిడి అంశం అమ్మా నాయన మన లైఫ్ లో బెస్ట్ కాంబినేషన్ ఇది. మన ఇంటి ప్రేమే అసలైన సంఘర్షం. అమ్మ చేసే ఆవగింపులో అమృతం ఉంటుంది, నాన్న వేసే అక్షింతల్లో వెనుక మన భవిష్యత్తు ఉంటుంది. మనం ఎన్ని గంటలకు ఇంటికి వచ్చినా తిన్నావా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడే మన ముందుకు వచ్చారు డైరెక్టర్ తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాము. విజ్ఞానంతో వెలుగుని పంచిన మహోన్నతుడు, సమాజానికి స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు అపారమైనవి. తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి మంచి మార్గం వైపు నడిపించిన గొప్ప వ్యక్తి ఆయన. జ్ఞానదీపమై వెలిగిన నరసింహుని జ్యోతి సాహిత్య సాగరంలో సాగినది అమోఘ గతి. పదముల పుష్పములతో పరిమళించిన పథం తెలుగు తల్లి తలపై నిలిచే మహోన్నత కీర్తి. ఏనుగు నరసింహారెడ్డి గారు కేవలం రచయిత మాత్రమే కాదు, సమాజాన్ని మేల్కొల్పే మార్గదర్శకుడు. ఆయన రచనలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి సహాయపడ్డాయి. సత్యం, నీతి, ధర్మం వంటి విలువలను ఆయన తన సాహిత్యంలో ప్రతిబింబించారు. పదం ఒకటి మారితే ప్రపంచం మారుతుంది అన్న నమ్మకంతో ఆయన కలం ఎప్పుడు ప్రజల వైపు, ప్రజల మేలు కోసం కదిలింది. సాహిత్యం ద్వారా సమాజానికి సేవ చేయటం ఆయన లక్ష్యం. కలం కదిలితే కలుగును వెలుగు, మనసు మేల్కొంటే మారును లోకం. నరసింహుని మాటలే మార్గదర్శనం, నిత్యం నిలిచే నూతన స్ఫూర్తి. ఆయన రచనలలో సులభమైన భాష, లోతైన భావం కనిపిస్తూ ఉంటాయి. అందుకే ప్రతి వర్గానికి చెందిన ప్రజలు ఆయన రచనలను అర్థం చేసుకొని ఆనందించగలిగారు. విద్య, సంస్కృతి, నైతిక విలువలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు. మాటలతో మాధుర్యం, భావములలో బలం, కళలలో కరుణలో కలిగిన వెలుగు, సత్య మార్గం చూపిన సాహిత్య దీపం నరసింహారెడ్డి పేరు నిత్యమై నిలుపు. ఏనుగు నరసింహారెడ్డి గారి జీవితం మనందరికీ ఆదర్శం. ఆయన చూపిన మార్గం మనల్ని మంచి భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. సమాజానికి ఉపయోగపడేలా జీవించడం ఎంత ముఖ్యమో ఆయన మనకు నేర్పించారు. మంచి ఆలోచన ఒక దీపం లాంటిది, అది వెలిగితే అనేక హృదయాలని అది వెలిగిస్తుంది అనే భావన ఆయన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన స్ఫూర్తి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. తెలుగు తల్లి తలపైన తిలకమై వెలుగును, నరసింహుని నామం నిత్యమై నిలిచెను. జ్ఞాన సుధను పంచిన జ్ఞాని మహావతి, సాహిత్య గగనమున సూర్యుడై తేజమెరుగు. వెల్కమ్ మిస్టర్. కవి సమ్మేళనంలో ఇంకా ఇద్దరు కవులు పెట్టారు. ఇప్పుడు డిఎస్పి మహాలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డిఎస్పి మహాలక్ష్మి, హైకోర్టు అడ్వకేట్, ఆంధ్ర మహిళా సభ ఫ్యామిలీ కౌన్సిలర్, గోరంట కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. విధాన కవి ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి ఈనాటి మన కవి సమ్మేళనంలో నాదొక చిన్ని కవిత తల్లిదండ్రుల మీద. శీర్షిక మూల విరాట్టులు. నా కవిత వచ్చి జన్మనిచ్చే దైవస్వ. నా పేరు డాక్టర్ ఉషారాణి కోవంటి. నేను అసిస్టెంట్ కమిషనర్ గా రిటైర్ అయ్యాను. 33 years సెంట్రల్ గవర్నమెంట్ లో కేంద్రీయ విద్యాలయంలో పనిచేసి ఐఐటీలో రిటైర్.
ప్రపంచమంత విశాలం అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంలో సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కవి సమ్మేళనాన్ని సఫలీకృతం చేశారు. మీ అమూల్యమైన టైంని వెచ్చించి అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి మీరు చాలా చక్కగా మీ కవితలను ఇక్కడ వినిపించారు. అందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇప్పుడు 2 అమూల్యమైన గ్రంథాల ఆవిష్కరణ ఉంటుంది. ఈ సభలో మన సాహిత్యానికి మరింత అందాన్ని తీసుకొచ్చి ప్రొఫెసర్ ఎన్ఆర్ వెంకటేశం గారి కలం నుంచి జాలువారిన 2 అద్భుత గ్రంథాలు మన ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు ఆవిష్కరించబోతున్నాము. మొదటిది పిల్లల లోకం, చిన్నారుల మనసులను తాకే గేయాల సమాహారం. పిల్లలకు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా డైరెక్టర్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఏనుగు నరసింహారెడ్డి గారిని కోరుతున్నాను. హృదయ అది అక్కడ పెట్టు మీరు. కాదండి, వేరే సిస్టమ్. వెళ్ళండి, అక్కడ నిల్చో. పిల్లలలోకి వెళ్ళండి, అక్కడ నిల్చోండి. బయటకు వెళ్ళినట్టుందమ్మా. చిన్న ఎక్కడ పెడతలే సార్ సార్ పట్టుకున్నా రుచి పట్టుకో. అది పట్టుకో. ఇట్లా అది ఇట్లా కనిపించేటట్టు అట్లా. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి చూడండి, ఇటు చూడండి. గుడ్ గుడ్, వెరీ గుడ్. చిన్న ఎక్కడ ఎక్కడ చూడండి. ఈ పిల్లల లోకం కవర్ పేజ్ దగ్గర నుంచి ఆ లోపల ఉన్న ప్రతి బొమ్మ దాన్ని డ్రా చేశారు. పుస్తకం రాస్తే మన వాళ్ళు ఆ పుస్తకానికి కవర్ పేజ్ డిజైన్ చేశారు. రెండవ పుస్తకం పుష్ప విలాసం వృక్ష కలాపం ప్రకృతి అంశాలను కలిగింది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారిని కోరుతున్నాను. వెళ్ళండి. దీపు దగ్గర అక్కడ కూర్చోండి.
కష్టాలే మెట్లుగా మారితే కలలే గమ్యాన్ని చేరుస్తాయి. ఈ మాటలకు జీవంత ఉదాహరణ మాదనం గంగాధర్ గారు. సాధారణ పేపర్ బాయ్ స్థాయి నుండి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయికి ఎదిగిన ఆయన జీవితం లక్షల మందికి స్ఫూర్తి. కష్టపడి పని చేసే గుణం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఇవే ఆయన విజయానికి పునాది అయ్యాయి. పోలీస్ శాఖలో సేవలు అందించి సమాజానికి న్యాయం, క్రమశిక్షణకు ప్రతీకగా ఆయన నిలిచారు. పేపర్ బాయ్ గా మొదలైన జీవన గాథ కష్టాలనే దాటిన సంకల్ప శక్తి రథ. డిఎస్పీ స్థాయికి ఎదిగిన యువకుడు గంగాధర్ పేరు స్ఫూర్తి దీపాన్ని వెలిగింది. మాదనం గంగాధర్ గారు తన జీవితాన్ని సాధారణ స్థాయి నుంచి ప్రారంభించి నిరంతర కృషితో చేరుతున్నారు. చదువు, క్రమశిక్షణ, లక్ష్యంపై దృష్టి ఇవి ఆయనను విజయవంతుడిగా మార్చాయి. పోలీస్ అధికారిగా పనిచేసిన సమయంలో ఆయన న్యాయం, నిజాయితీకి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడంలో ఆయన పాత్ర ప్రశంసనీయమైంది. పరిస్థితులు మనల్ని ఆపవు, మన సంకల్పమే మనల్ని ముందుకు నడిపిస్తుంది అనే భావనను ఆయన జీవితం స్పష్టంగా చూపిస్తుంది. అడుగడుగున ఎదురైన అడ్డంకుల పైన ఆత్మవిశ్వాసమే చేసిన విజయ గానం. సాధారణం నుండి స్ఫూర్తిగా మారిన జీవితం గంగాధర్ గారి గాథ మహోన్నత గీతం. అలాగే ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులతో తన అనుభవాలు, ఆలోచనలు పంచుకుంటూ యువతకు మార్గదర్శకుడుగా నిలుస్తున్నారు. మాదనం గంగాధర్ గారి జీవితం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. పరిస్థితులు కాదు, పట్టుదలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదగాలనే ప్రతి వ్యక్తికి ఆయన జీవితం ఒక ప్రేరణ. సంకల్ప బలంతో సాగిన జీవిత యాత్ర, విజయాల వెలుగులో వెలిసిన చరిత్ర. గంగాధర్ గారి గాథ గర్వకారణం, ప్రతి యువకునికి మార్గదర్శనం. మాదనం గంగాధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.